కోట్ల బడ్జెట్. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని అంతా ఆశించాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం, మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకుని వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం.